ఇటీవల మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొనేను తొలగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆ తర్వాత దీపికా పదుకొనే కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ప్రభాస్ తో తెరకెక్కనున్న మరో సినిమా కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొనే అవుట్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898 AD సీక్వెల్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించట్లేదని మేకర్స్ తెలిపారు. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదని ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ లో రాబోయే కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. అన్ని మార్గాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ మూవీతో చాలా కాలం ప్రయాణించిన దీపికా పదుకొనే కంటే మంచి భాగస్వామ్యం దొరకదు. కానీ కల్కి లాంటి సినిమా అంతకు మించి కమిట్మెంట్ కోరుకుంటుంది. ఆమె భవిష్యత్తుకు బెస్ట్ విషెస్ అందిస్తున్నా అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీపికాకు బదులు వేరే హీరోయిన్స్ ని తీసుకోమని సలహా ఇస్తున్నారు నెటిజన్స్. ఇటీవల మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొనేను తొలగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆ తర్వాత దీపికా పదుకొనే కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ప్రభాస్ తో తెరకెక్కనున్న మరో సినిమా కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొనే అవుట్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898 AD సీక్వెల్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించట్లేదని మేకర్స్ తెలిపారు. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదని ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ లో రాబోయే కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. అన్ని మార్గాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ మూవీతో చాలా కాలం ప్రయాణించిన దీపికా పదుకొనే కంటే మంచి భాగస్వామ్యం దొరకదు. కానీ కల్కి లాంటి సినిమా అంతకు మించి కమిట్మెంట్ కోరుకుంటుంది. ఆమె భవిష్యత్తుకు బెస్ట్ విషెస్ అందిస్తున్నా అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీపికాకు బదులు వేరే హీరోయిన్స్ ని తీసుకోమని సలహా ఇస్తున్నారు నెటిజన్స్.